నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. 5 క్రీడాంశాల్లో 3 రోజుల పాటు పోటీలు జరుగుతాయని వెల్లడి. ప్రభుత్వ సలహాదారులకు దాదాపు 700 కోట్ల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేశారు. ఎలాంటి సలహాలు వాళ్ళు ఇచ్చారో అసెంబ్లీలో సీఎం ప్రకటించాలన్న జనసేన నేత మనోహర్. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు. మహిళల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ప్రకటన. సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఆందోళన. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల నిరసన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు శాసనమండలి ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, జడ్పీ చైర్మన్ కృష్ణ, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జెసి రాజకుమారి, కమిషనర్ కీర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్ పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన టీంలకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలి టీం ని మంగళగిరి టీం కొట్టడానికి సిద్ధం. తెనాలి టీం 1 పాయింట్ వచ్చారు. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ జిల్లా స్థాయి పోటీలు ఈరోజు గుంటూరు నగరంలో మన ఎన్టీఆర్ స్టేడియంలో మనం ఘనంగా ప్రారంభించుకున్నాం. 3 రోజుల పాటు జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయి విజేతలైనటువంటి క్రీడాకారులందరికీ కూడా ఈ 5 ఈవెంట్స్లో కబడ్డీ, బ్యాడ్మింటన్, ఖోఖో, క్రికెట్ మరియు వాలీబాల్లో మనం క్రీడలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ టోర్నమెంట్ ఇప్పుడు అన్ని స్థాయిల్లో విజేతలై మనకి జిల్లా స్థాయికి వచ్చినటువంటి టీమ్స్ అన్నిటికీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఎన్టీఆర్ స్టేడియంలోనూ అట్లనే సత్యసాయి స్టేడియంలోనూ మనకి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. విజేతలని రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించుకున్న సలహాదారులు ప్రభుత్వానికి ఏ విధంగా సలహాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 81 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యంను 2029 వరకు పొడిగించడం అభినందనీయమన్నారు. ముఖ్య పట్టణాలకు మెట్రో విస్తరించడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశానికి ఒక మార్గదర్శకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా ఒక ప్రయత్నం ఇంటరియం బడ్జెట్ ద్వారా చేయడం జరిగింది. సో ముందుగా జనసేన పార్టీ తరఫున ఎన్డీఏలో భాగస్వాములుగా నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని ఈ విధంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మహిళల కోసం, యువత కోసం, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వాళ్ళు అనేక అంశాలపైన పెట్టిన ప్రత్యేక దృష్టిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి మేము స్వాగతిస్తున్నాం. అందులో ముఖ్యమైన అంశాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో మెట్రో రైల్స్ ఇతర పట్టణాలకి విస్తరించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నా ఉన్నారు. దానికి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనని మన పాలకులకి గుర్తు చేస్తున్నాను. సీఎం జగన్ కు ఎంతమంది సలహాదారులు ఉన్నారు, వారంతా ఎలాంటి సలహాలు ఇస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపుగా 90 మంది సలహాదారులకు 2019 నుంచి ఇప్పటి వరకు 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వారికి వృధాగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 80 నుంచి 90 మంది వరకు సలహాదారులు, ఉప సలహాదారులు నియమించారు. ఈ 80-90 మంది సలహాదారులను నియమించి ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది. స్టేట్ ఎక్స్చెక్కర్లోంచి అనవసరంగా వీళ్ళకి నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు, పిల్ వేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు డివిజన్ బెంచ్ అది ఆ రోజున చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు, దీనివల్ల ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, ఆ సలహాలు మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇది అన్వారంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ మీ పనితీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా మీరు సలహాదారులు నియమిస్తారేమో అని ఆ రోజున డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. సలహాదారుల విషయంలో హైకోర్టుకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. రానున్న శాసనసభ సమావేశాల్లో అడ్వైజర్ల సలహాలు ప్రభుత్వంలో ఎలా ఎప్పుడు వాడారో సీఎం చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు. వీళ్ళు ఖచ్చితంగా ఎవరైతే మేము నియమించామో అడ్వైజర్స్గా వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, అంటే ప్రజాసేవకులు. ముఖ్యమంత్రి గారి సలహాదారులని నియమించుకోబడ్డ వ్యక్తులు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని కలవలేకపోతున్నారు. అందులో ప్రధానంగా అటువంటి కాన్షియస్ ఉన్న వాళ్ళు అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు? వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి? ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది? జిల్లా నూతన ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీగా ఉన్న ఆరిఫ్ హఫీజ్ బదిలీ కావడంతో తుషార్ దూడిని జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీకి జిల్లా పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు. మహిళా భద్రత, ట్రాఫిక్ సమస్య, నేరాల అదుపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ తుషార్ దూడి చెప్పారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు నేను గుంటూరు ఎస్పీగా జాయిన్ చేస్తున్నాను. మొదటి ఆనరబుల్ సీఎం సార్కి, ఆనరబుల్ డీజీపీ సార్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ, కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా క్రియేట్ చేస్తాను. జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు పోలీస్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. బదిలీపై ఇంటెలిజెన్స్ వింగ్ కు వెళ్తున్న ఆయనను జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. పూలు చల్లుతూ అధికారులు, సిబ్బంది తమ అభిమానంను చాటుకున్నారు. ఉన్న ఉపాధ్యాయులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే డిఎస్సి ప్రకటన చేసిందని మండిపడ్డారు జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్. ఫిబ్రవరి 2 నుంచి జనంతో జనసేన కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు బోనబోయిన. అమరావతి రోడ్లోని పార్టీ కార్యాలయంలో గాదు వెంకటేశ్వరరావు ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 4 సంవత్సరాల 10 నెలల కాలం తర్వాత కొత్తగా డిఎస్సీల్ని మేము డిఎస్సీ జరుపుతామని చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి స్థాయి వరకు కానివ్వండి, ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఇప్పటి వరకు ఏ నెలైనా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు సరైనటువంటి జీతాలు ఇచ్చారా? ఇప్పుడు డిఎస్సీ పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులు మోసం చేయడానికి పూనుకున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి వైఫల్యాల గురించి కానీ, ప్రజలు పడుతున్నటువంటి బాధను తెలుసుకోవడం కోసం రేపటి నుండి ప్రతి వార్డు కూడా జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక వార్డుని సందర్శిస్తాం, డోర్ టు డోర్ తిరుగుతాం. ఏదైతే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి అంశాన్ని మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారికి ఒక వారం సమయం ఇచ్చిన తర్వాత ఎక్కడైతే అధికారులు తక్షణమే చేయాల్సినటువంటి పనులు చేయకపోతారో అప్పుడు మేము గుంటూరు మున్సిపల్ ఆఫీస్ అధికారుల్ని, ఆ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి వారిని నిలదీసి ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా మరి కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం.
ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని గత 2 ఏళ్ల నుంచి టీడీపీ జనసేనలు ఎదురు చూస్తున్నాయన్నారు. జనంతో జనసేన కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారంకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. పాలనను గాలికి వదిలి రాజకీయ సభలు పెడుతూ సీఎం జగన్ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని వేలు చూపించి ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల్ని ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి వాల్ పోస్టర్ ఉండటం చాలా దురదృష్టకరం. జనసేన కానీ టీడీపీ కానీ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. ఇక పట్టుమని 2 నెలలు కూడా లేవు ఎన్నికలకి, 70 రోజులు ఉన్నాయి ఈ రోజుతో. అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చుకుంటూ ప్రజలను భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారో అటువంటి నాయకుల్ని అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల్ని బెదిరించేటువంటి చర్యకు కూడా దిగుతూ ఉన్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ధర్నాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ విధి విధానాలు ప్రకటించడంతో పాటు ఐఆర్ను ప్రకటించాలన్నారు యూటీఎఫ్ నాయకులు కళాధర్రావు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క డిఏ సక్రమంగా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా బకాయిలు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళ ఏపీజీఎల్ఐ కానీ పిఎఫ్ కానీ అవి దాచుకున్న డబ్బులు సకాలంగా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. మరి అధికారంలోకి వస్తే వారం రోజుల్లో ఓపీఎస్ ఇస్తానని చెప్పారు. ఆ ఓపీఎస్ ఇచ్చిన పరిస్థితి లేదు. నిన్నటికి నిన్న కేబినెట్ మీటింగ్ జరిగితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో పెద్ద ఎత్తున, పెన్షనర్స్ కూడా మొన్న ఇక్కడ పోరాటం చేశారు. పెన్షనర్లు అందరూ ఆశగా ఎదురు చూశారు. కనీసం ఇవ్వాల్సినటువంటి డిఏన ఇస్తారేమోనని కూడా ఎదురు చూస్తే డిఏ లేదు, పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, దాచుకున్న డబ్బులు లేవు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎలా ఎంత దారుణంగా వ్యవహరిస్తూ ఉందేనంటే మీ ఓట్లు మాకు వద్దు అని చెప్పకనే చెబుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తక్షణమే మా డిమాండ్లు పరిష్కరించాలి, బకాయిలు చెల్లించాలి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు డివిజన్ పరిధిలో ఉన్న 16 రైల్వే స్టేషన్ల నిర్మాణాన్ని జూన్ నాటికి పూర్తి చేస్తామని డిఆర్ఎం రామకృష్ణ తెలిపారు. గుంటూరు డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. డిఆర్ఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. డివిజన్ పరిధిలో ఉన్న 16 రైల్వే స్టేషన్లను 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అనుమతి వచ్చిందన్నారు. అన్ని స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి జూన్ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. బడ్జెట్ హైలైట్స్ వివరించడం జరిగింది. ఇందులో లాస్ట్ 10 ఇయర్స్లో జరిగే డెవలప్మెంట్స్, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వివరాలు ఆయన తెలియజేశారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే అమృత్ స్టేషన్స్ అనేది చాలా వివరంగా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ పథకంలో మన గుంటూరు డివిజన్కి 16 స్టేషన్స్ నామినేట్ అయిన సంగతి మీకు అందరికీ తెలిసింది విషయమే. ఇదంతా దీనికి ఇన్వెస్ట్మెంట్ 225 crores ఉంటుంది. ఈ వర్క్స్ అన్ని కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అన్ని 16 స్టేషన్స్లో కొన్ని మాస్టర్ ప్లాన్స్ కూడా ఫైనలైజ్ చేసుకున్నాము. గుంటూరులోనే ఉంటూ మేయర్ కావటి మనోహర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం. పిసిసి అధ్యక్షురాలు షర్మిలపై మేయర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు షర్మిల ఎలా కష్టపడ్డారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గుంటూరు నగరంలో ఒక వైసీపీ మీటింగ్ సమావేశంలో గుంటూరు నగరకు సంబంధించినటువంటి మేయర్ ఏ విధంగా ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి మా రాజన్న బిడ్డ షర్మిలమ్మ గారిపై ఏ విధంగా విమర్శన చేశారో మేము కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన, యువజన పక్షాన, కాంగ్రెస్ పార్టీ కుటుంబం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గుంటూరు నగర మేయర్ గారు ఏమంటారు, ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇక్కడ ఏంటి చేసేది అన్నారు. నాకు ఒక మాట సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ గుర్తొస్తా ఉంది.
ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఇక్కడ ఏందిరా పీకేది అంటే ఆ హీరో అంటాడు నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా ఇన్ని సంవత్సరాలు నువ్వేం పీకావని చెప్పి ఆ సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ గుర్తొస్తా ఉంది. మన రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారిని సుమారుగా 6 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పదవి కూడా ఇవ్వకుండా బహిష్కరిస్తూ ఆమెని వెలివేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఏపీడీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త మున్సిపల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు తక్షణమే కల్పించాలన్నారు. డిఏ బకాయిలు చెల్లించడంతో పాటు సర్వీస్ రూల్స్ ను అమలు చేయాలని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ రూల్స్ రూపొందించి వాళ్ళ పదోన్నతులు అలాగే బదిలీ చేపట్టాలని చెబుతున్నాం. 010 కింద ఎవరైతే జీతాలు పొందుతున్నారో వాళ్ళకి పిఎఫ్ ఖాతాలని ఓపెన్ చేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి జమ అయినటువంటి డబ్బులన్నింటినీ కూడా వాళ్ళ లోన్ రూపంలో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అర్బన్ ఏరియాలో ఎంఈఓ పోస్టులు అలాగే డిఈఓ పోస్టులను కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆవాస ప్రాంతాలు పెరిగినందువల్ల నూతన పాఠశాలలు నిర్మించి ఆ ప్రాంతాల్లో కొత్త పాఠశాలని ఇవ్వాలని చెప్పి ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి మున్సిపల్ ఉపాధ్యాయుల యొక్క వయో పరిమితిని పెంచాలని, ఆ రకంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యలు పెండింగ్ డిఏలు విడుదల చేయాలని చెప్పి, అదే రకంగా నిన్న తీసుకొచ్చినటువంటి అప్రెంటిస్షిప్ ఏదైతే పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో వెంటనే తక్షణం ఉపసంహరించుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఈ ఉద్యోగుల ఉపాధ్యాయుల ఆగ్రహానికి కూడా ఈ ప్రభుత్వం గురవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఫిరంగిపురంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గౌరీశంకర్ ఆధ్వర్యంలో గరుడాల్వర్కు వెండి కిరీటం, కర్ణపత్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో గౌరీశంకర్ దంపతులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం ఈ ఆలయంలో అనేక హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. చక్రవర్తి ఏ క్షేత్రంలో అయితే ఒక దైవిక సంకల్పం చేస్తే అది లోక కళ్యాణం అవుతుందో, ఏ క్షేత్రాన్ని సందర్శించినా, ఆ మూలమూర్తిని సేవించినా, ఉత్సవమూర్తిని పాదాన్ని స్పృశించినా జీవన్ముక్తి ప్రసాదించబడుతుందో అలాంటి దివ్యమైన భవ్యమైన మహాక్షేత్రం ఫిరంగిపూర్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దివ్య సన్నిధానం. ఇవాళ విశేషంగా మేము గరుడాళ్వారికి ఓం వైనతేయాయ నమః, తల్లికి ఉన్నటువంటి దాస్య శృంఖలాలని పోగొట్టగలిగినటువంటి మహాసముద్రుడు ఆయన సమూహాసముద్రంతో పోల్చారు. ఆయన సాక్షాత్తు సకల భువనాలని సంరక్షించేటువంటి ఆ వైకుంఠ లక్ష్మీనారాయణని తన భుజస్కంధాల మీద పెట్టుకొని విశ్వమంతా సంచరింపచేసేటువంటి మహానుభావుడు. అందుకని వైనతేయ అంటే చాలా సంతోషపడతారట. అలాంటి స్వామివారికి ఇవాళ మాకు ప్రియమైనటువంటి ఉదాత్త వ్యక్తిత్వం, దాతృత గుణ సంపూర్ణమైనటువంటి భక్తులందరి సంపూర్ణ సహాయకారాలతో స్వామివారికి ఒక చిరుకానిక సమర్పించడం జరిగింది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం రాడిపేటలోని ఎస్హెచ్ఓలో జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా గత 32 ఏళ్ల నుంచి ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో హైపర్ టెన్షన్, డయాబెటీస్ కేసులు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మొదట్లోనే షుగర్, బీపీ వ్యాధులను గుర్తించి ఇతర అవయవాలపై ప్రభావం పడకుండా అవసరమైన చికిత్స పొందాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, మానవతా చైర్మన్ పావులూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు మనకు గత దాదాపుగా 30 years నుండి పేద ప్రజల కంటే ఒక మన గుంటూరు లాంటి నగరంలో లాభాపేక్ష లేకుండా, అంటే ఎక్కువగా లాభాలు ఆశించకుండా, మరి పేద ప్రజలకు అవసరమైన వారికి మంచి నాణ్యమైన రక్త పరీక్షలు కానీ ఇంకా ఏవైనా కానీ ఇక్కడ చేసే టెస్టులు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ని ఎస్హెచ్ఓ సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇది చాలా గొప్ప విషయం. ఒక పేషెంట్ని చూసి
ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. మరి నిజంగా మరి ఇలాంటి రోజుల్లో మరి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి అని చెప్పాలి. హైపర్ టెన్షన్ డయాబెటీసే ప్రధాన కారణం దేనికైనా. బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, కిడ్నీ స్ట్రోక్ కానీ, ఏ స్ట్రోక్ అయినా ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు దాదాపుగా ఒక 20 to 30% అనేది హార్ట్ అటాక్స్, ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. 5 క్రీడాంశాల్లో 3 రోజుల పాటు పోటీలు జరుగుతాయని వెల్లడి. ప్రభుత్వ సలహాదారులకు దాదాపు 700 కోట్ల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేశారు. ఎలాంటి సలహాలు వాళ్ళు ఇచ్చారో అసెంబ్లీలో సీఎం ప్రకటించాలన్న జనసేన నేత మనోహర్. గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా తుషార్ దూడి బాధ్యతలు. మహిళల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ప్రకటన. సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఆందోళన. కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.